ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, వాక్యము విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా ఫలించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా బిడ్డ నాయన ప్రభా జ్వరం వచ్చినదన్నది నాయన ప్రభా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ఆ బిడ్డను బాగు చేయి ప్రభా. నాయన ప్రభా బిడ్డ నాయన ప్రభా స్వస్థత పొందుటకు సహాయం చేయి ప్రభా. నాయన ప్రభా నీలో జీవించే భాగ్యమును దయచేయమని, వాక్యం ఏ వాక్యం అయితే విత్తబోచున్నావో నాయన ప్రభా ఆ వాక్యంతో మాట్లాడమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆ వాక్యంలో మెలుగుటకు సహాయం చేయమని, నా ప్రార్థనను నీ పాదసన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు శుక్రవారం కదండి. అందరూ కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసుకుని ఉంటారు. ఎందుకంటే మనకి ఎవరము కూడా దేనికోసం ప్రార్థన చేస్తున్నాము, దేనికోసము మనము ఉపవాసం ఉంటున్నాము? మనం అవసరతల కొరకు ఉపవాసం ఉంటున్నాము. మన కొరకు మనము ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేస్తున్నాం. నిజమే, ఆ ప్రార్థన నిజంగా భక్తితోటి చేస్తున్నామంటారా, లేకపోతే దయ కలిగి ప్రార్థన చేస్తున్నామంటారా, లేకపోతే మన బాగు కోసము ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన ఉపవాసం ఉండొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ మనం ఉండే స్థితి కూడా దృఢంగా ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. మనము దేవుని ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువసేపు వాక్యాన్ని చదవాలి. అప్పుడు మనలో ఉన్న సాతాను దూరం అయిపోతుంది, మనలో ఉన్న విశ్వాసము దృఢపరుస్తుంది, మనలోని విశ్వాసము బలముగా పనిచేస్తుంది. అప్పుడు మన దగ్గరికి ఏమి రాదు, సాతాను మనకి దగ్గరికి రాదు. మనము ఎప్పుడైతే ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, అప్పుడే దేవుని శోధించింది కదా సాతాను. మనం ఏపాటి వారము? యోగుని శోధించింది కదా సాతాను. మనం ఏపాటి వారం? ఒక్కసారి ఆలోచించకండి. మనం ప్రార్థన చేయించినప్పుడు దేవుని మీద మాత్రమే దృష్టి ఉంచాలి. దేవుని మీద ఆధారపడే మనిషి బలహీనతలో కూడా దేవుని బలాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడు వాక్యములో మెలిగినప్పుడు, వాక్యము మనం చదివినప్పుడు. మనం దేవుని వాక్యము ఎందుకు చదవాలి అని అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యము మనకి ఏమై ఉన్నది? మన పాదములకు దీపమై ఉన్నది, మనకు త్రోవై ఉన్నది. కీర్తనలో 119 105లో ఉన్నది చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు అది వెలుగై ఉన్నది. మన పాదములకు ఏమైనది? మనం ఎలా చదవాలి వాక్యము? ఎలాంటి పశ్చాత్తాపడి చదవాలి? మాంసపు గుండెను దేవుడు మనకి ఇస్తానన్నాడు, రాతి గుండెని తీసివేసి అలాంటి విశ్వాసమును కలిగి మనము వాక్యం చదవాలి. వాక్యం ఏంటంటే మన తప్పులను ఎత్తి చూపుతుంది, ప్రలాపించినప్పుడు గద్దిస్తుంది. నీ హృదయం పగిలకపోతే, నీ రొమ్ము కొట్టుకోకపోతే కూడా నీవు దేవునిని కృపను కూడా దూరంగా ఉన్నట్లే, దేవుని చూడనట్లే ఉన్నావని, నీవు దేవుని కృపకు దూరంగా ఉన్నావని అర్థమే. ఎప్పుడు నీవు వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నీ గుండె పగలకపోయినా, నీ మనస్సు కరగకపోయినా నీవు వాక్యానికి దూరంగా ఉన్నట్టే. దేవుని సేవకులు కన్నీళ్ళు విడుచుచు మారు మనసు పొందమని పిలుస్తున్నారు. నీలో చలనం లేకపోతే నీ హృదయాన్ని రాతి గుండెగా మారిపోయినట్లు అర్థం. కానీ నీకు రాతి గుండె కాదు, దేవుడు మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. వాక్యమును చదవమని అంటున్నాడు. ఎలా చదవాలి? ఎందుకు చదవాలంటే నీలో విశ్వాసము కోసము, మంచి మార్గము కోసము నీవు వాక్యమును చదవాలి. కీర్తనలు 119:5లో ఉంటుంది. జీవితంలో సరైన దారిని చూపి తప్పు దారిలో వెళ్లకుండా కాపాడుతుంది. ఏంటది? వాక్యము. మంచి మార్గంలో నడుచుటకు వాక్యము చూపుతుంది. మార్గము చూపుతుంది వాక్యము. అందుకనే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. వాక్యము చదివి వాక్యంలో నిలకడ కలిగి ఉండాలి. మనము రోమీలకు 10:17 కూడా ఉంటుంది. దేవుని వాక్యాన్ని వింటూ చదువుతూ ఉంటే మనం విశ్వాసము మెరుగుపడుతుంది. ఎలా ఉంటుంది? మనము దేవుని వాక్యము వింటే, చూస్తే, చదివితే కూడా మనలో విశ్వాసము బలపరుస్తుంది, విశ్వాసాన్ని దృఢపరుస్తుంది. దేవుని వాక్యము విశ్వాసమునకు దారి చూపుతుంది. వాక్యం అందుకనే చదవాలి. మనము దేవుని వాక్యం ఎందుకు చదవాలి? మనలో మార్గము చూపుతుంది, విశ్వాసాన్ని బలపరుస్తుంది, సత్యంలో నడిపిస్తూ ఉంటుంది. ఏది మంచో ఏది పవిత్రతో తెలుసుకోవడానికి సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది వాక్యము. అందుకనే వాక్యము మనం ఎప్పుడును కూడా చదువుకోవాలి. వాక్యంలో మనం ఎప్పుడును కూడా
ఉండాలి. వాక్యము మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుకు వాక్యం చదువుకుని రహస్యమందు నీ దేవునికి కనబడే రీతిగానే దేవుడు ఉపవాసం ఉండమన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యముగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేసుకుని వాక్యము చదవమన్నాడు. బహిరంగంగా చేయమనలేదు. బహిరంగంగా దేవుడు వాక్యాన్ని చెప్పలేదు. అందరికీ వాక్యాన్ని చెప్పాడు. ఎందుకంటే తెలుసా, మారు మనసు పొందుతారు, వాక్యమును విని స్థిరముగా ఉంటారు. వాక్యంలో ఎలా మెలగాలనేది దేవుడు మనందరికీ కూడా నేర్పించాడు, మనందరికీ కూడా తెలియచేశాడు. అందుకనే దేవుని వాక్యాన్ని చదివితే మనము ఎలా నడవాలి, ఎలా విశ్వాసం కలిగి ఉండాలని నేర్పిస్తూ ఉంటుంది. సత్యంలో ఎలా నడవాలి, మంచి మార్గము చెడు మార్గమును కూడా తెలియజేస్తూ ఉంటుంది. రోమీలకు 15:4 చూద్దామండి. దేవుని వాగ్దానాలు మనకు ఓదార్పును, నిరీక్షణను మరియు ధైర్యాన్ని ఇస్తాయి. ఏంటయ్యి? దేవుని వాక్యము మనకేమిస్తుంది? దేవుని వాగ్దానాలను మనకు ఓదార్పు, దర్శనమును, నిరీక్షణను కూడా మనకి ధైర్యాన్ని ఇస్తాయని అంటున్నారు. కల్మషం లేని ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏంటంటే కల్మషం లేకుండా దేవుని వాక్యం చదివి దేవుడు మన త్రోవలకు వెలుగై ఉన్నాడు, సత్యమును నడుపుతాడు, మన మార్గములను నిలుపువాడెవరు? యెహోవాయే. యెహోవా. అందుకనే మనం ఏం చేయాలి? వాక్యము చదవాలి, ప్రార్థనలో మెలగాలి, దేవునిలో సన్నిధిలో మనము నిలకడ కలిగి స్థిరము కలిగి ఉండాలి. అంతేగాని మనం చేయుచున్నాం కదా ప్రార్థన, లేకపోతే మన ప్రార్థన ఆలకిస్తున్నాం కదా దేవుడు అనగా, దేవుడు మనకి ప్రతీదీ చూస్తున్నాడు, ప్రతీదీ వింటున్నాడు. కానీ దేవుని వాక్యంలో మనము ఎలా ఉండాలనేది దేవుని వాక్యమే మనకి నేర్పిస్తూ ఉంటుంది. వాక్యం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. 2 తిమోతికి 3:15 ఒకసారి చూద్దామండి. దేవుని ప్రేమ, కృప, రక్షణ గురించే తెలుసుకుని యేసుక్రీస్తులో మనము సంబంధము పెరుగుదుము. ఏంటది? ఎలా ఉండాలి? దేవుని ప్రేమను, కృపను, రక్షణను గూర్చియే తెలుసుకుని మనము యేసుక్రీస్తులో మన సంబంధము పెరుగుతుందని అన్నారు. వాక్యం చదివితే మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. వాక్యం చదివితే ఇవన్నీ కూడా మనకి బయలుపరుస్తూ ఉంటుంది. యేసయ్యను తెలియజేస్తుంది వాక్యము. వాక్యం ఏంటది? యేసయ్యను తెలియజేస్తుంది. దేవుని వాక్యము కేవలము మనం చదవడం కాదు, చదివి వాక్యాన్ని విడిచిపెట్టడం కాదు, మన హృదయాలలో, మన జీవితాలలో ఉండేలాగా మనము చూసుకోవాలి. ఎప్పుడు కూడా చదివిన వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని జీవితంలో ఆచరించాలి. మనం ఒకవేళ ఈరోజు నువ్వు బైబిల్ చదవకపోవచ్చేమో, కానీ ఈ రోజు నుంచే నువ్వు బైబిల్ చదవటం నేర్చుకో. ఈ రోజు నుంచే నువ్వు వాక్యం చదవటం నేర్చుకో. వాక్యం ఏమై ఉన్నది? నీ పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవలకు వెలుగై ఉన్నది. అందుకనే మనం వాక్యమును చదవాలి. దేవుని అంతటి వాడే మనం వాక్యమును బోధించినప్పుడు అనేక మందిని రక్షించడం. మనం ఎలా ఉండాలి? ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుని కృప మన మీద ఉన్నది, దేవుని మీద ఆధారపడి ఉండమని అన్నాడు. దేవుని సేవకులు కానీ ఎవరైనా సరే మనం దేని మీద ఆధారపడి ఉండాలి? వాక్యము మీద, దేవుని పైన కూడా ఆధారపడి ఉండాలి. అప్పుడు మనము వాక్యమును ఏంటది? మన పాదములకు దీపము. వాక్యము మనం ఎలా స్థిరపడి ఉండాలి, ఏ మార్గంలో నడవాలని తెలియచేస్తుంది. మనుషులు అనుకోవచ్చు, నమ్ముకోకపోవచ్చు, ఒక రోజున నడిరోడ్డు పైన పడవేస్తే దేవుడే మనలను కాపాడుతాడు, దేవుడే మనలకు ఆశ్రయం అవుతాడు. కానీ మనుషులు ఏమాత్రమును కాదు. అందుకనే మనము వాక్యమును చదివి మన జీవితాలను మార్చుకోవాలి, మారు మనసును కలిగి ఉండాలి, నిరీక్షణను కలిగి ఉండాలి, దేవుని యందు మనుషుల యందు ప్రేమ జీవితమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందాలి. ఈ వాక్యము మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రభా మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా వాక్యములో ప్రభా మేము స్థిరపడి ఉంటకు సహాయం చేయ ప్రభా. మా శత్రువులు, మిత్రులను దీవించినాయన, ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభా. నాయన ప్రభా నీకు స్తోత్రాలు నాయన ప్రభా. పిల్లలు లేని వారి పిల్లలు దయచేయనాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. యవనస్తులను, యవనరాలను దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నీకే స్తోత్రాలు, గానాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నీ రుణము ప్రభా మేమేమిచ్చి తీర్చుకోలేము కానీ నాయన ప్రభా నీ దయాన్ని కిరీటమును మా పైన ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాల్లో పని లేక చాలామంది బాధపడుచున్నారు నాయన, వారందరికీ పని దయచేయి నాయన ప్రభా. మెడికల్కి వెళ్తున్నారు, పీసీసీకి వెళ్తున్నారు ప్రభా, సఫలతను దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా.
ప్రతి ఒక్కరికి ప్రభా విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీటి బుడగ లాంటి జీవితములు ప్రభా, మట్టివారం ప్రభా. నాయన ప్రభా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు యేసయ్యా. నాయన ప్రభా, నాయన నీకు స్తోత్రం. నాయన ప్రభా విధవరాలను దీవించు, విధవరాలు బిడ్డలను దీవించు నాయన ప్రభా. నాయన ప్రభు ఉదయకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టేందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన ప్రభు నాకున్న బంధువర్గమునందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీ వాక్యంలో ఇంకను స్థిరపడటకు ప్రభా, నీ వాక్యము విని ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించు నాయన ప్రభా. మా గ్రామాలని పరిపాలించుచున్న వారిని, ఎమ్మెల్యేని, ప్రెసిడెంట్ని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనంలో సురక్షితంగా వారి గృహాలకు చేర్చి నాయన ప్రభా. ఎవరెవరైతే ప్రభు చేతి పనులను చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దయచే ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు నాయన ప్రభా, సొంత ఇల్లులు దయచే ప్రభా. ఉద్యోగం లేక ప్రభా చాలామంది బాధపడుచున్నారు ప్రభా, ఉద్యోగములు దయచే ప్రభా. మరొకసారి నా కుటుంబం నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి, నీ వినిచిన వారికి, నా కుటుంబము పైనను ప్రభా, జ్వరంగా ఉన్న బిడ్డ పైనను ప్రభు నీ కాపుదల, నీ హస్తము ఉంచమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.